నమస్కారం వీవర్స్. మహారుద్రునికి అభిషేకం చేస్తే ఏ ఫలం వస్తుంది? రుద్రకామ్యార్చనలో ఆవు పాలతో అభిషేకించిన సర్వ సౌఖ్యములు కలుగును. ఆవు పెరుగుతో అభిషేకించిన ఆరోగ్యము కలుగును. అనంత సౌఖ్యములు బలము కలుగును. ఆవు నెయ్యితో అభిషేకించిన ధనాభివృద్ధి కలుగును. మెత్తని పంచదారతో అభిషేకించిన దుఃఖములు మటుమాయము అగును. తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును. భస్మజలముతో అభిషేకించిన మహాపాపాలు నశిస్తాయి. గంధోదకముతో అభిషేకించిన పుత్ర సంతానము కలుగుతుంది. పుష్పోదకముతో అభిషేకించిన భూమి పంటల ద్వారా ఆదాయం లభిస్తుంది. బిల్వజలముతో అభిషేకించిన సకల భోగభాగ్యములు కలుగును. దుర్వోదకముతో అభిషేకించిన నష్టద్రవ్య ప్రాప్తి కలుగును. నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యుహరము అగును. రుద్రాక్షోదకముతో అభిషేకించిన అష్టైశ్వర్యాలు కలుగును. సువర్ణ జలముతో అభిషేకించిన అనుకోని అదృష్టము కలుగును. అన్నముతో అభిషేకించిన రాజ్యప్రాప్తి కలుగును. ఆయుర్వృద్ధి, సుఖము, సుఖజీవనము కూడా ఏర్పడును. ద్రాక్షారసముతో అభిషేకించిన సకల కార్యాలలో విజయము కలుగును. ఖర్జూర ఫలముతో అభిషేకించిన శత్రువులు మిత్రులవుతారు. నేరేడు పళ్ళ రసముతో అభిషేకించిన ఆధ్యాత్మిక భావము లభించును, పెరుగును. కస్తూరి జలముతో అభిషేకించిన అధికార ప్రాప్తి కలుగును. నవరత్న జలముతో అభిషేకించిన ధ్యానము, గృహ గోప్రాప్తి కలుగును. మామిడి పళ్ళ రసముతో అభిషేకించిన అనేక మొండి వ్యాధులు మటుమాయమగును. పసుపు నీళ్లతో అభిషేకించిన సకల కుటుంబానికి మంగళప్రదముగా ఉండును. జై సాయిరామ్. వీలైనప్పుడు ఇందులో తెలిపిన విధంగా శివునికి అంటే లింగానికి అభిషేకించిన ఈ ఫలితాలన్నీ పొందవచ్చు వీవర్స్.